అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి 7 జన్మల శత్రువు ఎవరనేది. దొరికిపోయారు, ఎవరో తెలిస్తే మతిపోతుంది. 2025లో మీకు జరిగేది ఇదే. వెంటనే అన్ని పనులను పక్కన పెట్టేసి ముందైతే మీ శత్రువు ఎవరు, ఎవరి మూలానే మీకు ఇవన్నీ, ఏ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి, అన్నీ ఎలా చెడిపోయాయో, మీకు ఇంత నష్టం ఎందుకు, ఇలా ప్రతిదీ చాలా క్లియర్గా ఇప్పుడు వీడియో చూసి తెలుసుకోండి. తులారాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడేవారు అస్సలు కాదు. వాళ్ళు ఎంతో దీర్ఘంగా, అలాగే ఎంతో ప్లానింగ్తో పాటు వాళ్ళ పనులు అనేది చేస్తూ ఉంటారు. అయినా కూడా చాలా సమయంలో ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి రావు. దీనికి కారణం కూడా ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తత్వం. ఎందుకంటే వీళ్ళు చాలా తొందరగా అందరిని నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. దాని మూలాన చాలాసార్లు వీరు చేసిన పనులు, చేసిన సహాయం వల్లనే ఇరుక్కొని పోతూ ఉంటారు. అయితే ఏంటి, ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి, ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు, మిత్రులు ఎవరున్నారు, ఏ అక్షరం కలిగిన వాళ్ళు మీ శత్రువు అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరిలో మీకు దీనికి పరిహారం కూడా నేను తెలియజేస్తాను. సో మీరు నమ్మకంగా ఈ వీడియోలో చూస్తూ మీకు కావాల్సిన పూర్తి అవగాహన తెలుసుకొని పనులు మంచిగా చక్కదిద్దుకోండి. తులారాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. అలాగే వాళ్ళు చేసిన పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి, పక్కనోడు బాగుండాలి అన్న ఆలోచన కలిగి ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా పని అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరు. వీరు చేసే పనుల్లో కూడా వీళ్ళదే పైచేయి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు. ఎందుకు అంటారా? ఎందుకంటే వీరికున్న అతి మంచితనమే వీరిని అందరూ వాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ముందే అర్థమైపోతుంది వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఏదడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు. నేను చెప్పే ప్రతి ఒక్క మాట తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మన గురించి మనకి ఎవరు చెప్తున్నట్టుగా ఉంటుంది కదా. అలాగే తులారాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు. దేవుడిని బాగా నమ్ముతూ ఉంటారు. తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీదా సాదాగా వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళ్దామని అనుకుంటారు. వీళ్ళ మంచితనం మూలాన చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చి కాస్త బాధతో కాస్త దీనంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు. ఎక్కువగా వేరే వారికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. దానితో అవతల వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మరింతగా ఎక్కువగా శాతం ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా తులారాశి వారికి తెలుస్తూనే ఉంటుంది. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారులాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ, లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను, నెక్స్ట్ నా ఆలోచన ఇది అని, ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. దానితో అంటారు కదా, ఆ ఐడియా ఒకళ్ళది, దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరికి అన్నట్టుగా మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు మంచిగా అంటే అందరితో కాకుండా యూనిక్ ఆలోచిస్తూగా మీ ఆలోచన ముందే వారితో షేర్ చేసుకోవడం మూలాన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అరే దీంట్లో ఏముండదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక మీరు వాళ్ళ మాటల్ని మీరు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో అలా ఉండరు కదా. జెన్యూన్ రివ్యూ ఏదైతే ఉందో అది ఇస్తారు. సో వాళ్ళు కూడా మీలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. బట్ మీ ఐడియాస్తో అవతలి వాళ్ళు బతికేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఇంట్లో, మీ మనసులో, మీ మైండ్లో జరిగే పనులన్నీ ఆచరించండి. ఒక్క అడుగు ముందుకు వేసి ఎవరితోనూ డిస్కషన్ చేయకుండా చేయండి. దానితో మీ సక్సెస్ ఎంత అంతా కాదు, మరింతగా పెరిగిపోతుంది. మీరు కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే
మీరు దాని గురించి డిస్కషన్ చేసుకోండి. తర్వాత ఆ పనిని ఆచరించండి. ఇక ఎవరో మీ శత్రువు, ఏ పేరు కలిగి ఉన్న వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది ఎం. సో ఎం స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి, వాళ్ళ రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి. ఇక వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఎంత తొందరగా దగ్గరైపోయారు, మీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చేయబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేము. వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ముందు వాళ్ళతోనే మనకు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. మన మనసు మైండ్ కూడా అలాగే ఆలోచిస్తూ అటే లాగేస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎం అక్షరంతో కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో మీరు గమనించుకోండి. వాళ్ళు రాకముందు మీ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతుందా, జరగకుండా ఆగిపోయిందా, లేదా సంబంధం లేకుండా ఏది లేకుండానే మీ పనులు ఆగిపోతున్నాయి అంటే దానికి కారణం అదే. సో ఆ మనిషిని నమ్మడం మానేసి, తనకి అన్ని విషయాలు చెప్పడం మానేసి మీ పనులు మీరే చేసుకోవడం స్టార్ట్ చేయండి. వాళ్ళని అవాయిడ్ చేయండి. అక్కడతోనే సగం ప్రాబ్లం సొల్యూషన్ అనేది అయిపోతుంది. ఇక దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే 15 లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి. మీకున్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనగలు అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దాంతో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి. మీరే చూస్తారు మీకు ఇప్పుడు దాకా ఉన్న ఆటంకులు ఉన్నవి మీకు జరిగేయని పనులన్నీ కూడా జరగడం మొదలవుతాయి. మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం మొదలవుతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీ జీవితంలోని ఇటువంటి వారిని ఏరి పక్కన పడేయండి. అలాగే తులారాశి వారు మీ సొంతింటి కల తొందరగా నిజం కావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంతవరకు చూసిన వారు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు కళ అనేది ఒక కళ లాంటిది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. సొంతింటి కళ నిజం కావాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి. అప్పుడే మీరు త్వరగా సొంతింటి కళ అనేది నిజమవుతుంది. అయితే అసలు మనకి సొంతింటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది. ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి 4వ ఇంటి స్థలం అంటారు. అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతక చక్రం ఉంటుంది. ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది. లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 4 బాక్స్ ఫర్ ద హౌస్ని ఇంటి స్థలం అంటారు. ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు ఉంటే సొంత ఇంటి కళ ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుడుని వీలైనప్పుడల్లా జాజిపూలతో పూజిస్తూ ఉండాలి. దేవుని జాజిపూలతో పూజిస్తుంటే సొంతింటి కళ త్వరగా నిజమవుతుంది. అలాగే సొంతింటి కళ నిజం కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి. దాని పేరే యక్షిణి దీపం. యక్షిణి దీపం చాలా శక్తివంతమైనది. ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తున్నారనుకోండి, తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది. సొంతిల్లు కట్టుకుంటారు, లేకపోతే కొనుక్కుంటారు. ఈ దీపం ఎలా పెట్టాలో ప్రతి మంగళవారం కూడా మీ గృహాల్లో దక్షిణ దిక్కున ఎక్కడ ఉందో చూసుకోండి. సౌత్ దక్షిణ దిక్కు. ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి. పీటకి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి. పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి. త్రిభుజం ముగ్గు వేయండి. ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ పువ్వులు కలిపి ఆ కుంకుమతో ఆ ట్రయాంగిల్ మధ్యలో ఓం అనే అక్షరం రాయండి. శక్తివంతమైన అక్షరం ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నూనె పోసి 9 ఒత్తులతో దీపం పెట్టాలి. 9 ఒత్తులు కలిపి అయినా పెట్టవచ్చు, 9 విడివిడిగా పెట్టవచ్చు. ఆ దీపం గంట సేపు వెలగాలి. మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ప్రత్యేకమైన దీపాన్ని ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి. దీనిని యక్షిణి దీపం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన దీపం. 9 మంగళవారాలు యక్షిణి దీపాన్ని వెలిగిస్తే 9 మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా మీ సొంతింటి కళ
ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే సొంత ఇల్లు అయినా కట్టుకుంటారు, అపార్ట్మెంట్లో అయినా కొనుక్కుంటారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే మీరు 9 మంగళవారాలు మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం ఈ ప్రత్యేకమైన విధానాన్ని మీరు పాటించాలి. అలాగే సొంతింటిని మనకు అనుగ్రహించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. మనకి ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన చేయించుకోండి, లేదా అభిషేకం చేయించండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేయండి. అప్పుడు తొందరలోనే మీ సొంతింటి కల నిజమవుతుంది. ఇంకా మీకు వీలైతే జాతకంలో ఉన్న భయంకరమైన దోషాలు, ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతుంది అనుకోండి, ఎప్పుడైనా శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేత్తో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి. దానివల్ల మీకున్న దోషాలు పోతాయి. తొందరలోనే సొంతింటి కల అనేది ఖచ్చితంగా నిజమవుతుంది. ఇలా పరిహారాలను పాటించండి. శక్తివంతమైన యక్షిణి దీపం పెట్టండి. మీ సొంతింటి కల నిజం చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో జై శ్రీకృష్ణ అని రాయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదములు. వ్యాపారులకు విశేష లాభంలో కలగదు, కాంట్రాక్ట్దారులకు విశేషంగా యోగించును. అలాగే నూతన పెద్ద కాంట్రాక్ట్లు మీకు లభించడం, జాయింట్ వ్యాపారంలో అంటే భాగస్వామ్య వ్యాపారంలో చేయి వారికి చాలా బాగుంది. నూతన వ్యాపారంలో కూడా మీరు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గత సంవత్సరం కంటే చక్కగా ఉందని చెప్పుకోవాలి. అనుకూలించి మంచి లాభంలో మీరు చవి చూస్తారు. గతంలో పోయినవి మీకు మళ్ళీ తిరిగి వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ కిరాణా వస్త్ర పరిశ్రమల వారికి వ్యాపారులకు అధిక లాభాలు పొందినప్పటికీ ఖర్చులు కూడా కొంత అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మీకు చక్కని వ్యాపారంలో జరిగి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. విద్యాపరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీ రాశి విద్యార్థులకు గురుబలం బాగుండే మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులు అయితే ఉత్తీర్ణత, చదువుల యందు ఆసక్తి, ఎదగగలనే కోరిక, పట్టుదల తపనతో మీరు ముందుకు పోతారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. ఇంజనీరింగ్ వారికి, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మీరు మంచి ర్యాంకులు పొంది మీరు కోరుకున్న కాలేజ్లో మీరు సీట్లు అనేవి పొందుతారు. క్రీడాకారులకు యోగకాలంగానే చెప్పుకోవాలి. అనేక విజయాలను పొంది జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని లభిస్తారు. దేశానికి మంచి పేరు తెస్తారు. అన్ని విధాల ప్రభుత్వ సహకారం, సాయం నందు వీరికి లభించును. అలాగే వ్యవసాయ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలకు దిగుబడి బాగుండి మంచి లాభాలను మీరు చవిచూస్తారు. గతంలో చేసిన పంట అప్పులు కూడా ఈ సంవత్సరంలో తీర్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సహాయం, సబ్సిడీ మీకు లభించును. కౌలుదారులు కూడా మంచి లాభంలో పొందుతారు. దిగుబడి వల్ల మీ ఆదాయం బాగుంటుంది. మీ గృహమున శుభకార్యములు జరిగే అవకాశం ఉంది. చేపలు, రొయ్యలు, చెరువులు చేయు వారికి విశేషంగా లభించును. రైతులకు మోటారు వాహనాలు సమకూరును. పౌల్ట్రీ రంగం వారికి, పాడి పరిశ్రమ చేయు వారికి, డైరీ ఫారం వాళ్ళకి లాభమే. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇక రాజకీయ పరంగా వారికి లాభమే. చూసినట్లయితే ఈ ఏడాది రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలత కలదు. ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు మీకు లభించును. గత సంవత్సరం ఎన్నికల్లో మీరు ఓడిపోయినట్లయితే ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మీరు చక్కగా అనుకూలించిన అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవి అనేది ఇస్తారు. మీకు శ్రమకు తగిన ఫలితం అయితే ఖచ్చితంగా గుర్తింపు లభించును. ఒకవేళ మీరు కనుక ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధించి తప్పక మీరు సాధిస్తారు. అయితే పంచమంలో రాహు ప్రభావం వలన మనశ్శాంతి పెద్దగా ఉండదు కనుక రాహు గ్రహ శాంతి చేయించుకునుట మీకు చెప్పదగిన సూచన. కుటుంబ వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అందరిలో మీ గొప్పతనం తెలియని మిమ్మల్ని చూడగానే ఇతరులు గౌరవిస్తారు. అలాగే కుటుంబంలో మీ ప్రాముఖ్యత అధికంగా పెరుగుతుంది. ఆరోగ్యం గతం కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గానే ఉంటుంది. నూతన ఆభరణాలు, స్థిర అక్షర ఆస్తులు మీకు లభించిన ఉద్యోగాలతో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత, అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్లతో కూడిన బదిలీలు అయితే ఈ సంవత్సరం జరుగును. మీ సంతానంతో మంచి అనేది ఏర్పడను. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండుటచ్చే మంచిగా ఉండును. ప్రేమానురాగాలు బలపడే గృహ జీవిత ఆనందాన్ని మీరు పొందుతారు. గతంలో విడిపోయిన దంపతులు ఈ సంవత్సరం కలిసే అవకాశం ఉంది. ప్రేమికులు మీ మధ్య మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉన్నట్లయితే లేకుండా చూసుకున్నా మంచిది.
ముఖ్యంగా అపోహలు, అనుమానాలకు తావివ్వకుండా మీరు చక్కగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నవారు మే మాసం తదుపరి వివాహం అనుకూల సమయం. బంధంతో ఒకటయ్యే అవకాశం కలదు. అలాగే అవివాహితులు ఎవరికైతే జాతకం పొందన కుదరక పెళ్ళి కుదరడం లేదో వారు ఏదో ఒక ఆటంకం కలిగి వివాహం జరగని వారికి మరియు వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుత్ర సంతానం ప్రాప్తి కలదు. అయితే మే 18వ తేదీ వరకు ద్వాదశ మందు కేతు వలన అయి పుత్ర సంతానం పితృవంశీ పీడల సంతాన పీడల గర్భస్రావది దోషములు కలుగుట తప్పవు. కనుక జాగ్రత్తలు అవసరం. మే తదుపరి మీకు చాలా బాగుండును. నక్షత్రాల వారికి మనం చూసినట్లయితే తులారాశి వారిది చిత్త నక్షత్రం వారికి ఈ ఏడాది సర్వత్రా అనుకూలం. శుభకార్యం లాభం. స్వాతి నక్షత్రం వారికి ఈ ఏడాది కుటుంబంలో వృద్ధి, మీ సంతానం అన్ని విధాల అభివృద్ధి చెంది మంచి గుర్తింపును తెస్తారు. విశాఖ నక్షత్రం వారికి ఏడాది సృజనాత్మకతో మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. నూతన గృహయోగం కలదు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ తులారాశి వారికి సంవత్సరం నందుకు స్త్రీ పురుషులకు ఈ విశ్వవాసనామ సంవత్సరంలో శని యోగకారకుడు చే గురుబలం బాగుండడం వలన చక్కని జీవితాన్ని మీరు అనుభవిస్తారు. గత కొద్ది కాలంగా మీరు పడుతున్న బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అద్భుతమైన యోగకాలం ఉంది. మీ జీవిత ఆశయంలో నెరవేర్చుకుంటారు. అయితే పంచమంలో రాహు వల్ల కొంతమేర ఇబ్బందులు కలుగుతాయి. చక్కటి పరిహారం కొరకు మీరు మీ సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలను పొందగలుగుతారు. మంగళవారం, శనివారాల నియమాలను పాటించండి. ఏదైనా ఒక మాస శివరాత్రి రోజున శివాలయ గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించి మీకు విశేష ఫలితాలను సిద్ధించను. శ్రీశైలకి క్షేత్ర దర్శనం, శ్రీకాళహస్తిలో రాహు గ్రహ దోషాల నివారణ పూజలు జరిపించుకున్న మీకున్న ఆటంకములు, దోషములు తొలగి ఐశ్వర్య అభివృద్ధి అనేది సిద్ధించుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.